బీఆర్ఎస్ కు మరొక షాక్ తగిలింది. మరొక ఇద్దరు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమైపోయారు ఎమ్మెల్యేలు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇక మరొక వైపు దానం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం కథలన్నీ కూడా కేటీఆర్ కి సంబంధించిన కథలన్నీ కూడా బయట పెడతానని చెప్తున్నారు. 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుందంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కి సంబంధించి అలాగే కేటీఆర్ ఫ్రెండ్స్ కి సంబంధించి చాలా కథలున్నాయి. ఆ కథలన్నీ కూడా బయట పెడతామంటున్నారు దానం. రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందని చెప్పారు ఆయన. 2 రోజుల్లో మరొక 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ కూడా బయట పెడతామని, గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకు రాజేష్ రాజు లాంటి వారు 100 కోట్లు సంపాదించారని ఆయన ఆరోపణలు చేశారు. వారి లెక్కలన్నీ కూడా బయటకు తీస్తామని అంటున్నారు దానం. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండి మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా